పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈ ఇంప్రిజన్మెంట్ కి ఆల్రెడీ అక్కడ జనాలు ఆసిఫ్ మునీర్ ని బ్లేమ్ చేస్తున్నారు. మొన్ననే ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ని చూడడానికి జైలుకి వెళ్లితే అక్కడ ఆమెను అలో కూడా చేయలేదు. పీటీఐ పార్టీ లీడర్స్ మరియు సపోర్టర్స్ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ జైలు బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పొరపాటున ఆసిఫ్ మునీర్ ఏమైనా ట్రంప్ చెప్పిన దానికి అగ్రి చేస్తే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్, యాంటీ యుఎస్ సెంటిమెంట్ ఉన్న అందరూ ప్రజలు స్ట్రీట్స్ మీదకి వచ్చి గొడవ చేస్తారు. ఇలా ఏమైనా జరిగితే దీన్ని ఆసిఫ్ మునీర్ కంట్రోల్ కూడా చేయలేడు. ఒకవేళ ట్రంప్ కి ఆసిఫ్ మునీర్ నో చెప్పినా దానికి కూడా హ్యూజ్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ నో చెప్తే క్రూషియల్ యుఎస్ అలైని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది జరిగితే పాకిస్తాన్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. వాళ్ళ మిలిటరీ మరియు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా వీక్ అవుతాయి. నో చెప్తే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఎస్ చెప్తే వాళ్ళ దేశంలో ఇంటర్నల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వైలెంట్ ప్రొటెస్ట్లు జరుగుతాయి. ఈ ఆసిఫ్ మునీరు ఇప్పుడేమీ సాధారణ ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు. రీసెంట్ గా ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యారు. అంటే ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ ని కూడా కమాండ్ చేస్తారు. మరియు 2030 దాకా ఇతని జాబ్ కూడా ఎక్స్టెన్షన్ అయింది. మరియు ఇతనికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి లైఫ్ టైం ఇమ్యూనిటీ ఇచ్చారు. అంటే ఇతను ఏమైనా తప్పులు చేసినా ఇతన్ని జైల్లోకి పంపలేరు. ఈ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు ఒక అన్చెక్డ్ అథారిటీని అక్యుములేట్ చేసుకున్నాడు. ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీకన్ అయిపోయి పవర్ మొత్తం ఒక్క వ్యక్తి దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి తీసుకునే ప్రతి ఒక్క డిసిషన్ ఒక గ్యాంబల్ అయిపోతుంది. దీని నుంచి సఫర్ అయ్యేది ఆ లీడర్ కాదు, ఆ దేశంలో ఉండే ప్రజలు. మన ఇండియా లాంటి స్ట్రాంగ్ డెమోక్రసీస్ పవర్ ని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అదే పాకిస్తాన్ లాంటి వీక్ స్టేట్స్ పవర్ ని ఎప్పుడు సెంట్రలైజ్ చేస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది.